ఇంకా తీరు మారలేదు. గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడి జనం చేత చీకొట్టించుకున్న వైసీపీ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. గత 5 ఏళ్లు రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడిన జగన్ రెడ్డి అండ్ కో నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. యూరియా సరఫరాపై బ్రెజిల్ ఫోటోతో దుష్ప్రచారానికి పాల్పడ్డారు. దీంతో సాక్ష్యాలతో సహా కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. యూరియాపై జగన్ అండ్ కో చేసే దుష్ప్రచారం నమ్మొద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది. ఆంధ్రప్రదేశ్లో యూరియా సరఫరాపై వైసీపీలోని కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది. కేంద్రం నుంచి అదనంగా యూరియా సరఫరా అవుతోందనే వాస్తవాన్ని వక్రీకరిస్తూ ఇది అట్నుంచటే జపాన్కు తరలిస్తున్నట్లుగా ఓ నకిలీ వార్తను కొందరు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఓ అగ్రనటుడు ఫోటోతో కూడిన బోగస్ ఐడి ద్వారా చేస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ నకిలీ ప్రచారంలో వాడిన ఫోటో బ్రెజిల్ దేశానికి చెందిందని తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. ఈ నకిలీ ప్రచారాన్ని రైతులు ఎవరూ నమ్మొద్దని ఫ్యాక్ట్ చెక్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని సైతం కొందరు వ్యక్తులు తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి రైతులకు వార్నింగ్ ఇస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది. యూరియా విషయంలో నకిలీ ప్రచారాలకు పాల్పడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారంది. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. అందువల్ల రైతులు, ప్రజలు ఇలాంటి నకిలీ వీడియోలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఇలాంటి నకిలీ వీడియోలను తయారు చేసి ఇతరులకు పంపిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.